త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపరయుగంలో భీమసేనుడు ఇద్దరు కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్లే అని మనకు తెలిసిందే. అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మధ్వాచార్యులు గారు. ఆయనే తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజు మధ్వాచార్యుల గారు తన శిష్యులతో కలిసి ద్వాపరయుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్లారు. ఆ యుద్ధ రంగంలో సరిగ్గా ఒక చోటుకు వెళ్ళాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతుపట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో, ఈ మట్టి కిందే నా గద ఇప్పటికే ఉంది. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠంతో అక్కడ లోతుగా తవ్వి చూశారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా? స్వర్ణ మణిమయ రత్నాకచతాలంకృతమైన భీమసేనుడి 6 అడుగుల గద. వెంటనే వాళ్ళు గురువు గారి గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మధ్వాచార్యుల గారు ఇది ఎవ్వరి కంటా పడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్లిపోయారు. అలాంటి మహనీయులైన మధ్వాచార్యుల గారే 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ అక్షయ పాత్రను, దాంతో పాటు ఈ గరిటెను కూడా ఇచ్చి, వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు. ఈ అక్షయ పాత్రతో గరిటెతో తాకించిన తర్వాత మధ్వాచార్యుల గారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం సరిపోతుంది అని మాత్రం అంటూ ఉంటారు. అందుకే గత 750 సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో నిత్యాన్నదానం చేస్తున్నారు.